కాలీఫ్లవర్ పకోడీ క్రిస్పీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను డైట్లో ఉన్నా కాబట్టి తినట్లేదు. జస్ట్ వీడియో కోసం మాత్రమే చూపిస్తున్నా. లైఫ్లోనే ఫస్ట్ టైం కాలీఫ్లవర్ పకోడీ ఎంత క్రిస్పీగా ఎంత యమ్మీగా చేసిన. ఫస్ట్ కాలీఫ్లవర్ని ఇట్లా ఫ్లవర్స్ సపరేట్ చేసుకోవాలి. ఇందులో చాలా పురుగులు ఉంటాయి. కట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులో కార్న్ ఫ్లోర్, కారం, పసుపు, సాల్ట్ అండ్ ఇంకా కొంచెం బియ్యం పిండి, అంటే ఒక హాఫ్ కప్ బియ్యం పిండి, 1 కప్ కార్న్ ఫ్లోర్ అట్లా తీసుకోవాలి. ఇందులోని జీలకర్ర అండ్ ఓమా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మంచి టేస్ట్ కోసం ఇందులోని కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా మంచిగా వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే లూజ్ గా వచ్చి బజ్జీలు అయిపోతాయి. కన్సిస్టెన్సీ మొత్తం పకోడీ లాగా వచ్చేలాగా చూసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సింది. ఇంత ఆయిల్ డీప్ ఫ్రై చేసేదానికంటే ఇంకా మన దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ లో పెట్టుకోవడం ఆయిల్ లేకుండానే హెల్తీగా తిన్నట్టు అనిపిస్తుంది. చలో నేను ముందు కాలీఫ్లవర్ పకోడీ చేసినప్పుడు శనగపిండితో చేసినప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు. ఇప్పుడు శనగపిండి వేయకుండా ఓన్లీ బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ తో చేసినా అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి. నువ్వు తెలియవు కదా, నీకు ఎట్లా తెలుసు అంటారేమో, చూస్తేనే అర్థమవుతుంది కదా అక్కడ ఎంత క్రిస్పీగా వచ్చి. వేస్తున్నప్పుడు ఆ స్మెల్ కే నాకు ఊరిలో వచ్చినాయి.